హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. అది కూడా మనం నార్మల్గా చేసే చికెన్ కర్రీ అయితే కాదండి. ఇది బగారా రైస్లోకి సెట్ అయిపోయే స్పెషల్గా చేసుకునే చికెన్ కర్రీ అనమాట. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి 1/2 kg చికెన్ తీసుకోవాలి. అది కూడా విత్ బోన్తో తీసుకోండి. బోన్లెస్ మాత్రం తీసుకోవద్దు. బోన్తో అయితేనే మంచి రుచి అనేది వస్తుంది. ఈ చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా చూసేద్దాం. చిన్న మిక్సీ జార్లో వచ్చేసి ఎండు కొబ్బరి తీసుకోవాలి. దీంతోపాటు అల్లం, వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, దీంతోపాటు యాలకులు, ఇంతే అండి. ఇంకా ఇందులో ఏ మసాలా కూడా మనం కలపాల్సిన అవసరం లేదు. ఇవి తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మసాలాతోనే దీనికి మంచి రుచి అనేది వస్తుంది. నేను చెప్పినటువంటి ఈ మెజర్మెంట్ వచ్చేసి 1/2 kg చికెన్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కర్డ్ తీసుకోవాలి. పెరుగు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, అండ్ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఈ మసాలా మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. దాదాపు అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఈ మసాలా మొత్తం వస్తుందండి. మొత్తం మసాలా ఇందులో తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా, దీంతోపాటు పచ్చిమిర్చి 2 తీసేసుకోవాలి. స్పూన్తో కాస్త ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం స్పూన్తో మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ అయినా కాస్త మనం పక్కన పెట్టేసామనుకోండి. తర్వాత చికెన్ కర్రీ ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ చేస్తే మంచి రుచి అనేది వస్తుంది. మనం దీన్ని కలిపేటప్పుడు ఇందులో కారం పొడి అయితే నేను కలపలేదు. ఇందులో కలపాల్సిన అవసరం లేదనమాట. మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కారం పొడిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 అవర్ దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ ప్రిపేర్ చేయడానికి ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి స్పెషల్గా అయితే నేను ఎప్పుడైనా వెజ్, నాన్ వెజ్ ఏది ప్రిపేర్ చేసినా ఎక్కువ అయితే నేను పల్లీల నూనె ఉంటుంది కదండి, ఆ నూనెని యూస్ చేస్తాను. ఇక్కడ ఆనియన్ తీసుకున్న తర్వాత మనకి గోల్డ్ కలర్, అంటే ఆనియన్ వచ్చేసి కొంచెం మనకి ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత కారం పొడిని యాడ్ చేసేసుకోవాలి. అది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం కారం పొడిని యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి యాడ్ చేయాలి, లేదనుకోండి కారం వచ్చేసి మాడిపోతుంది. సో కారం పొడి వేసిన వెంటనే మనం చికెన్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి రెడ్ కలర్లో ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ విధంగా కారం పొడిని మనం కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేసామనుకోండి, మంచి రుచి అనేది వస్తుంది అండ్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. మనకేంటంటే చికెన్ కర్రీ తినేటప్పుడు కారం వాసన కూడా రాకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసేసి మనం ఏం చేయాలంటే కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. అంటే ఈ మసాలా మొత్తం ఉడికిపోయి ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చూడండి వాటర్ ఎక్కువగా ఉంది కదా, ఈ వాటర్ మొత్తం మనకి కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేంత వరకు కొంచెం మనం దీన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వెంటనే మనం స్టవ్ని ఆఫ్ చేయొద్దండి. ఆయిల్ మొత్తం ఎర్రగా ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు కాస్త మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు పెడితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా వచ్చిన వెంటనే మన స్టవ్ని ఆఫ్ చేయొద్దు. ఇప్పుడు మన గ్రేవీలోకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసేసి 3 మినిట్స్ తర్వాత మన స్టవ్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. బగారా రైస్లోకి ఈజీగా సెట్ అయిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈసారి బగారాలోకి ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.